దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ పోరు జరగబోతుంది. మధ్యాహ్నం 2:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఇప్పటికే కివీస్ కు ఓసారి జలకిచ్చిన టీమిండియా ఇప్పుడు మరోసారి కివీ రెక్కలు విరిచేందుకు సిద్ధమవుతుంది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ తో, అద్వితీయ స్పిన్ అటాక్ తో అన్ని విధాలా మెరుగ్గా కనిపిస్తున్న భారత్ ఈ మ్యాచ్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. మరోవైపు ఐసీసీ టోర్నీలో గతంలో మెరిపించిన మెరుపుల్ని రిపీట్ చేయాలన్న పట్టుదలతో న్యూజిలాండ్ ఉంది. అయితే స్లో పిచ్ పై భారత్ కే పూర్తి మొగ్గు కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ గెలిచి దర్జాగా ఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు న్యూజిలాండ్ మాత్రం భారత్ తో మ్యాచ్ మినహా అన్ని మ్యాచ్ల్లోనూ గెలిచి ఫైనల్ కు చేరుకుంది. ఇదంతా ఓ ఎత్తైతే సెమీస్ లో దక్షిణాఫ్రికా బౌలింగ్ ను కివీస్ బ్యాట్స్మెన్ సాధించిన 364 పరుగుల స్కోర్ అంచనాలను పెంచేస్తోంది. అయినా టోర్నీలో ఓటమిరగని రికార్డుతో పాటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో మెరుగ్గా కనిపిస్తున్న భారత్ కే టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినా నాకౌట్ పోటీలో ఒత్తిడిని ఎదుర్కోవడంలో కివీస్ రికార్డ్ భారత్ ను కలవరపెడుతోంది. భారత బ్యాటింగ్ విషయానికొస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తో ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. బౌలింగ్ లోనూ కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తితో కూడిన స్పిన్ విభాగం జట్టు విజయాల్లో కీలకంగా మారుతుంది. కివీస్ జట్టులో దక్షిణాఫ్రికాతో సెమీస్ లో రెచ్చిపోయిన రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్స్ తో పాటు ఆల్రౌండర్ల పాత్ర కీలకం. అలాగే బౌలింగ్ లో మిచెల్ శాంటన్, బ్రేస్వెల్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ వంటి స్పిన్నర్లు భారత బ్యాట్స్మెన్ ను ఎలా అడ్డుకుంటారన్న దానిపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. మ్యాచ్ వేదికైన దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పిచ్ బాగా స్లోగా టర్న్ అవుతుంది. స్పిన్నర్లకు అనుకూలంగా కనిపిస్తున్న ఈ పిచ్ పై 270 నుండి 280 పరుగులు చేస్తే మ్యాచ్ కాపాడుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. అద్భుతాలు జరిగితే తప్ప కివీస్ కంటే బలమైన భారత స్పిన్ విభాగం మరోసారి రెచ్చిపోతే రోహిత్ సేన అలవోకగా టైటిల్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఐసీసీ టోర్నీలో భారత్ పై 3-1తో ఆధిక్యంలో ఉన్న కివీస్ మరోసారి ఒత్తిడి లేకుండా ఆడితే మరో నాకౌట్ మ్యాచ్ విజయం ఖాయం. అందుకే భారత్ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పోరాడాల్సిందేనని క్రికెట్ నిపుణులు సలహా ఇస్తున్నారు.